పెళ్లికి డబ్బు దొరకలవాలి. మా ఇంటికి డబ్బు తెచ్చినారు, మమ్మల్ని డబ్బు అడిగింది. మా దగ్గర డబ్బు లేదన్నా కూడా వారం రోజులు మా ఇంటికి కూర్చోండి. వారం రోజులు వాళ్ళకి మేమే భోజనం తీసి అంతా పెట్టి అప్పుడు అదే సార్ వచ్చి మా ఇంటికి కూర్చుంది. మా దగ్గర డబ్బు లేదంటే కానీ వినకుండా ఏడన్నా తీసియండి అని నా వయసు 51 సార్. డబ్బు తీసియండి అనేసి డబ్బు వచ్చి తీసుకుని రేపు పెళ్లి కూతురు బావాలన్నాక ఈ రోజు కూడా మా దగ్గర డబ్బు లేదన్నాం. వాళ్ళు వినకుండా ఊర్లో వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి మేము డబ్బు ఇచ్చినాం. ఇక రేపు పెళ్లి కూతురు బావాల నైటే ఒక్క జాకెటే కుట్టించినారు. ఆ పాపకి కుట్టించి కారణం చేసి మరుసటి రోజు పెళ్లి కూతురు దొరుకుని పోయినారు. అప్పుడు మా దగ్గర డబ్బు తీసుకుని మాకు అమ్మునట్టే కదా. కాగితాలు అందరి దగ్గర ఊర్లో మధ్యసం పెట్టి అందరి దగ్గర సంతకాలు పెట్టించినారు కదా. అట్ట ఒడికి పలానోడికి రాయించుకున్నోడికి నేను భూ అమ్మునేది అందరి దగ్గర సంతకాలు ప్రతి ఒక్క సంతకాలు పెట్టి వాళ్ళ దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయో మాకు అమ్మినప్పుడు అన్ని మా యాండ్ వారు చేసినారు. బ్యాంకులో పాస్బుక్లు పెట్టేసినారు సార్. వాళ్ళు ఆ రకరకాల పాస్బుక్ చూపించాడంట. పేరు సార్ వాళ్ళు ఎత్తుకొచ్చి మాకు తీయలేదు. మేము పాస్బుక్లు అడిగినాం. బ్యాంకులో ఉన్నది అన్నారు సార్. రికార్డులో ఉండదు బాబు. ఆ రాసులేదు మాట్లాడేసి పాస్బుక్లు పెట్టేసినారు సార్. వాళ్ళు బ్యాంకులో పాస్బుక్లు పెట్టేసినారు. పాస్బుక్లు మేమే ఇల్లు తీసుకొచ్చుకున్నాం. పాస్బుక్ బ్యాంకులో ఉండేది. మేము డబ్బులు కట్టి మేము తీసుకుని వచ్చినాం. వాళ్ళ అట్లా మాట్లాడుతున్నాం. ఆర్గ్యుమెంట్ అవసరం.